సార్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ నిమిషంలో కూడా లాస్ట్ మినిట్ లో నన్ను అప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ డియర్ పబ్లిక్ స్పీకర్స్, ఎలా ఉన్నారు? ఆర్ యూ పబ్లిక్ స్పీకర్స్? ఏమేమి నేర్చుకున్నారండి మీరు ఇప్పటి వరకు? బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, కంటెంట్ అయిపోయిందండి. అయిపోయింది. ఎస్. అయితే కంటెంట్ బాగా నేర్చుకున్నాం కదా. కంటెంట్ ప్రజెంట్ చేయడం కావాలి మనం, అంతే కదా. కంటెంట్ ని మనం ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయాలి. ప్రజెంటేషన్ చేయడానికి మనకి బాడీ లాంగ్వేజ్ కావాలి, వాయిస్ మాడ్యులేషన్ కావాలి. ఓకే. దాంతో పాటుగా దాన్ని ఎఫెక్టివ్ గా వెళ్ళాలి, మనం చెప్పిన వాళ్ళకి బ్రెయిన్ లోకి వెళ్ళిపోవాలంటే కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తాం. అందులో వన్ ఆఫ్ ద టెక్నిక్ స్టోరీ టెల్లింగ్. ఓకే. ఎస్, థ్యాంక్ యూ. నేను సార్ స్క్రీన్ వన్ షేర్ మినిట్, చేయండి. అందరినీ మ్యూట్ చేస్తాను. మీకు పోస్ట్ ఇచ్చాను ఆల్రెడీ. నౌ యూ కెన్ అన్మ్యూట్ సార్ అండ్ గో హెడ్. ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్ సార్. ఎస్. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండి. కథలు చెప్పటం అనేది ఒక కళ అంటారు. ఆ కళని ఎవరైతే ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయగలరో వాళ్ళు ఒక గొప్ప పబ్లిక్ స్పీకర్ అవుతారు. ఇక్కడ చూడండి, ఒక చిన్న ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఒక పాత కాలం నాడు అందరినీ కూర్చోబెట్టి ఒక ఆయన కథ చెప్తున్నాడు. ఇదే సిచ్యువేషన్ మన లైఫ్ లో కూడా జరిగి ఉంటది. ఒక బామ్మో ఒక తాతయ్య మనకి ఇట్లాంటి కథలు చెప్పుకుంటారు. అయితే ఒక ట్రైనర్, ఒక స్పీకర్ గా మనం ఎట్లాంటి కథలు చెప్పాలి, ఆ చెప్పే కథల్లో ఏమేమి ఉండాలి, చెప్పే కథల్లో ఏమేమి ఉండాలి అవన్నీ మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. ఎస్ అండి. మరొకసారి నా గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోండి. దిస్ ఇస్ డాక్టర్ ఎం విజయ్. ఎస్ అండి. చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నాను. ఈ పిక్చర్ లో ఏం కనిపిస్తుందండి? ఎస్, ఓకే, మీట్లో ఉన్నారు కాబట్టి నేను చెప్తాను. ఈ పిక్చర్ లో ఒక తాతయ్య ఉన్నాడు. తాతయ్య ఆల్రెడీ దగ్గుతున్నాడండి, అవునా? ఆ తాతయ్య పక్కన మనవడు ఉన్నాడు. మనవడు ఏం చేస్తున్నాడు? ఆయన కూడా దగ్గుతున్నాడు. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? మీరందరూ లైఫ్ లో ఇప్పటి వరకు ఎన్నో కథలు చదువుకుంటూ వచ్చుంటారు, వినొచ్చుంటారు. మీ అమ్మమ్మల దగ్గర లేకుంటే పేరెంట్స్ దగ్గర ఇప్పటి వరకు ఎన్నో కథలు చదువుకుంటూ వచ్చాం, వింటూ వచ్చాం, చెప్తూ కూడా వచ్చాం. కానీ మీకు నేను ఇప్పుడు ఒక కథ చెప్పడానికి వచ్చానంటే తాతకి దగ్గులు నేర్పిస్తున్నట్టుంది అని ఎవరైనా ఫీల్ అయి ఉంటారు. మాకు తెలుసులే కథలు, మళ్ళీ నేను వచ్చారు కథలు చెప్పడానికి అని కొంతమందికి ఫీలింగ్ ఉంటది. కానీ ఆ కథల్ని మన సెషన్ లో ఒక స్పీకర్ గా మనం సెషన్ లో ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాగ చెప్పాలి అనే ఒక చిన్న విషయం ఈరోజు తెలుసుకుందామండి. ఒకనొక రోజు గాంధీజీ గారు సత్య హరిశ్చంద్ర నాటకం చూశారటండి. సత్య హరిశ్చంద్ర నాటకం చూసి ఆ నాటకంలో హరిశ్చంద్రుడు వెంట అతన్ని శనిదేవుడు పట్టి పీడిస్తూ, నువ్వు ఒక తప్పు చేయి, ఒక అబద్ధం ఆడు. ఆయన హరిశ్చంద్రుడు అవసాన కాలంలోకి వెళ్ళిపోయాడు. అంటే తన దగ్గర చిల్లు కావలేక భార్యను కూడా పోగొట్టుకునే స్థాయికి వచ్చి, బాబు చనిపోయాడు, భార్యను కూడా పోగొట్టుకునే స్థాయికి వచ్చాడు. అప్పుడు శనిదేవుడు వచ్చి, నువ్వు ఒక అబద్ధం ఆడు, నువ్వు అన్ని సకల సంపదలు తీసుకొచ్చి ఇస్తాను, ఇప్పించేస్తాను అంటాడు. కానీ హరిశ్చంద్రుడు, నా ప్రాణం పోయినా గాని నేను అబద్ధం ఆడను అని అదే మాటలో నిలబడి సత్యానికి ఏంటిది కట్టుబడి ఉండటం వల్ల ఎండ్ తను ఏంటిది వాళ్ళ భార్య వాళ్ళ బాబు చనిపోవడము, శ్మశానం కలవడం, ఇన్ని సందర్భాలు జరిగిన తర్వాత ఆయన్ని పరీక్షించి 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 ఇంకా ఆయన ఏమి చేసినా గాని ఈయన సత్యం తప్పేవాడు కాదు అని చెప్పడం తోటి ఆ కథను చూసిన గాంధీజీ, అప్పుడు వరకు ఎలాగ చిల్లరగా ఉండే గాంధీజీ ఆ తర్వాత నుంచి ఈ స్టోరీ తెలుసుకున్న తర్వాత నా జీవితంలో ఇంకెప్పుడు అబద్ధం ఆడను అని ఫిక్స్ అయిపోయారు. అటువంటి ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆయన లైఫ్ లో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఆ శిఖరాలు ఎలాగంటే డబ్బుతో కాదండి, వేల లక్షల కోట్ల మంది హృదయాల్లో ఆయన ప్రదేశం అనేది ఫిక్స్ అయిపోయింది. మహాత్మా గాంధీ అంటే జాతిపిత అని రకరకాలుగా మనకి అందరికీ తెలుసు. ఆయన చేసిన సత్యాగ్రహాలు ఇవన్నీ తెలుసు. ఆయన ఇన్స్పైర్ అయింది ఏంటిది? ఒక సత్య హరిశ్చంద్ర నాటకం నుంచి. కానీ అదే నాటకము ఒక పిల్లవాడు చూశాడటండి. కొన్నాడు చూసారా, ఒక యూత్, ఒక కుర్రవాడు చూశాడు. చూసి ఆయన ఏమన్నాడంటే, ఏ సత్యహరిశ్చంద్రుడు ఇట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎవడు చూస్తున్నాడు, ఒక అబద్ధం చెప్తే ఆయనకు ఇంత డబ్బు డబ్బు వచ్చేసేది కదా,
హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు కదా. ఈయన హరిశ్చంద్రుడికి ఏమీ తెలియదు, నాకు అవకాశం వచ్చింది చెప్పేవాడిని అని ఫీల్ అయ్యాడు. చూడండి, ఒకే కాయిన్, స్టోరీ ఒకటే, కానీ చూసే ఏంటిది ఆలోచన మాత్రం రెండు రకాలుగా ఉంది. గాంధీజీ ఒకలాగా ఆలోచించారు, ఒక యూత్ ఒకలాగా ఆలోచించారు. మనము కూడా యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ గా ఒక విషయం చెప్పాలంటే దాని పాజిటివ్ నెగిటివ్ రెండు ఆలోచించి ఏదైతే ఏ సందర్భానికి సరవుతుందో అటువంటి మన స్టోరీ అనేది చెప్పడం చాలా 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 ముఖ్యం. మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారు కూడా ఒక్కసారి థింక్ చేసుకోండి. మనం ఇప్పటివరకు చాలా స్టోరీస్ చూస్తుంటాం. ఆ స్టోరీస్ ని పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో మనం ఎలాగ ఇన్కార్పొరేట్ చేయొచ్చు అనేది ఆలోచించండి. ఓకే. ఒక ఒక ఫోన్ హ్యాబిట్ గురించి నెగిటివ్ చెప్పొచ్చు, దానికి ఎలాగ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక స్టోరీ చెప్పండి. నెక్స్ట్, సోషల్ మీడియా నుంచి ఒక పాజిటివ్, దానివల్ల ఉపయోగాలు ఏంటి దానికి ఒక స్టోరీ చెప్పండి. ఒకే సిచ్యువేషన్ కి పాజిటివ్ నెగిటివ్ అచ్చు బొమ్మ రెండు ఉంటాయి. మన సందర్భానికి తగ్గట్టుగా ఆ స్టోరీ అని సెలెక్ట్ చేసుకోవడం, పార్టిసిపెంట్స్ దగ్గర వాళ్ళ హృదయాల్లోకి తీసుకెళ్ళడం అనేది మన బాధ్యత, మన టెక్నిక్ అండి. నెక్స్ట్, ఆల్బర్ట్ మెహర్బియన్ రూల్ మీరు ఇది చూసే ఉంటారు. బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, కంటెంట్ ప్రిపరేషన్, ఇందులో ఈ గ్రాఫ్ చూపించుంటారు. ఒకళ్ళ ఇందులో మెహర్బియన్ గారు చెప్తారు, మీరు ఎంత సెషన్ ఇచ్చినప్పటికీ, ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ, ఆ సెషన్ ఎఫెక్టివ్ గా వెళ్ళాలి అంటే ఆ సెషన్ లో, ఆ పర్టికులర్ సెషన్ లో 55% బాడీ లాంగ్వేజ్ డామినేట్ చేస్తుంది. ఎస్, మనం ఇచ్చే హావభావాలు, ముఖ కవళికలు, చేతులు కదిలించే తీరు, ఇవి పర్సన్స్ మన పార్టిసిపెంట్స్ అట్రాక్ట్ చేసుకుంటుందండి. సార్ ఓకే ఏదో చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు, బాడీ లాంగ్వేజ్ 55% అట్రాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత 38% వాయిస్ మాడ్యులేషన్. ఎప్పుడైతే ఒక స్పీకరు వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ ఒక సెషన్ చెప్పాడంటే ఆ వాయిస్ మాడ్యులేషన్ కి పార్టిసిపెంట్స్ ఆకట్టుకుపోతారండి. ఒక బాధ వచ్చినప్పుడు వాయిస్ తగ్గిపోవటము, ఎగ్జైట్ వచ్చినప్పుడు పెద్దగా మాట్లాడటము, హాస్యానికి తగ్గట్టుగా నవరసాలు పండిస్తూ ఎప్పుడైతే ఒక సెషన్ జరుగుతుందో ఆ సెషన్ చిరకాలం గుర్తుండిపోతుంది. ఇక మిగిలింది కంటెంట్, ఇది 7% అన్నారు. వర్డ్స్, కంటెంట్ 7%. ఓకే, ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ గురించి తెలుసుకుంటున్నాము. ఈ స్టోరీ టెల్లింగ్ ఎందులో మనకి అవసరం అవుతుంది? ఈ స్టోరీ టెల్లింగ్ కంటెంట్ లో ఉంటుందా, బాడీ లాంగ్వేజ్ లో ఉంటుందా, లేకుంటే వాయిస్ మాడ్యులేషన్ లో ఉంటుందా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఎస్, మన కంటెంట్ అనేది, సరే మనం స్టోరీ టెల్లింగ్ అనేది కంటెంట్ లో ఉంటుందండి. ఆ 7% తక్కువ ఉందని మనం ఫీల్ అయ్యే ఆ కంటెంట్ లోనే మనకి ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఉంటుంది. ఈ స్టోరీ టెల్లింగ్ లో ముఖ్యంగా, 1 సెకండ్, సార్ స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఎస్, థ్యాంక్ యూ. నాకు మిస్ అయింది స్క్రీన్ ఒక్కసారి. ఎస్, ఈ స్టోరీ టెల్లింగ్ లో మనకున్న సెషన్ లో 7% చాలా తక్కువ ఉండేదే కంటెంట్. ఆ కంటెంట్ లో కూడా మనం స్టోరీస్ ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి, అసలు చేయగలమా అనేది ఒక్కసారి ఒక ట్రయల్ చూద్దాం. ఎస్, ఇప్పుడు మనకి ఒక స్పీకర్ వచ్చేసి వాయిస్ తోటి మనకు ఒక సెషన్ ఇచ్చేసారండి. ఒక 40 minutes అద్భుతమైన సెషన్ ఇచ్చారు. ఆ సెషన్ లో వినడం వల్ల, కేవలం మాటలు వినడం వల్ల ఎవరైనా కానీ గుర్తు పెట్టుకోవటానికి జస్ట్ లిజనింగ్ వల్ల మన బ్రెయిన్ లో రెండే రెండు పార్ట్స్, రెండే రెండు సెల్స్ యాక్టివేట్ అవుతాయండి. లాంగ్వేజ్ కంప్రహెన్షన్ అలాగే లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని సంబంధించి ఒక బ్రెయిన్ లో ఒక రెండే సెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ రెండు సెల్స్ యాక్టివేట్ అవడం వల్ల మనం గుర్తుంచుకునే కెపాసిటీ కేవలం 5% అండి. ఓకే, ఓన్లీ లిజనింగ్ ద్వారా మనం గుర్తుపెట్టుకునే కెపాసిటీ కేవలం 5%. అదే గాని ఒక స్టోరీ ద్వారా పార్టిసిపెంట్స్ కానీ హత్తుకునేటట్టుగా వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ ఒక స్టోరీ ద్వారా కానీ మనం కానీ సెషన్ ఇవ్వగలిగితే మన బ్రెయిన్ లో 8 సెల్స్ యాక్టివేట్ అవుతాయి, 8 పార్ట్స్ యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే మన శరీరంలో భాగాలు ఎక్కువ పని చేస్తాయో అప్పుడు ఆ పని మనకి ఎక్కువ గుర్తుంటుంది. అవునా? హార్డ్ వర్క్ చేస్తే ఆ పని గుర్తుంటుంది.
ఎమరేట్. అలాగే మన బ్రెయిన్ లో ఎక్కువ సెల్స్ యాక్టివేట్ అయితే ఆ పర్టికులర్ టాపిక్ లేదా ఆ పర్టికులర్ విషయాన్ని మనం గుర్తుపెట్టుకునే కెపాసిటీ మన బ్రెయిన్ కి 65% ఉంటుందండి. ఓకే. ఇలాగా ఏదైనా కంటెంట్ ని ఒక స్టోరీ లాగా హత్తుకునేటట్టుగా చెప్పగలిగితే ఆ పర్సన్ లేదా ఆ పార్టిసిపెంట్స్ అనేది ఆ సెషన్ గుర్తు పెట్టుకునడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది ఒక 65% అని మనకి ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంటల్ గా తెలుసుకోవడం జరిగింది. ఓకే. మీరు ఒక సెషన్ లో స్టోరీ చెప్పాలనుకుంటే ఆ స్టోరీకి ఒక 6 స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. మీరు మాస్టర్ స్టోరీ టెల్లర్ అవ్వాలంటే మీ సెషన్ లో అద్భుతమైన స్టోరీ మీరు చెప్పాలంటే మీకు ఒక 6 స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏంటంటే, నెంబర్ 1, ఓన్ యువర్ ఆడియన్స్. అంటే ఆడియన్స్ ఎట్లాంటి వాళ్ళు, మీకు వచ్చిన పార్టిసిపెంట్స్ ఒక పబ్లిక్ స్పీకింగ్ వెళ్తే మీ దగ్గర చాలా మంది కూర్చుంటారు ఎదురుగా. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవాలి. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లాంటిదో తెలుసుకోవాలి. మనం చెప్పే దానిలో క్రియేటివిటీ ఉండాలి. అండ్ ఆ కథకి ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఆ కథలో చిన్నపాటి హ్యూమర్ ఉండాలి. అండ్ అది చేసిన తర్వాత ఆ సెషన్ నుంచి ఏదైనా టేక్ బ్యాక్, కాల్ టు యాక్షన్ అనేది జరగాలి. అంటే దాని నుంచి ఒక అవుట్పుట్ అనేది పార్టిసిపెంట్స్ నుంచి రావాలి. అండ్ విత్ ఎ ప్యాషన్. కథ చెప్పటం అనేది ఒక ప్యాషన్ గా ఉంటేనే ఆ కథ పండుతుందండి. ఓకే. ఏదో చెప్పుకుంటూ పోయాం. ఒక పుస్తకం నుంచి చదువుకుంటూ పోతే కథ పండదండి. ఆ కథని ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పుకుంటూ పోతే అది ఒక ప్యాషన్ గా గాని చేయగలిగితే అప్పుడు ఆ స్టోరీ సక్సెస్ అవుతుంది. మీరు మాస్టర్ స్టోరీ టెల్లర్ అవుతారు. సరే, ఈ 6 స్టెప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ఓన్ యువర్ ఆడియన్స్. ఓన్ యువర్ ఆడియన్స్ అంటే మీ ఆడియన్స్ అంటే ఉన్నవాళ్ళు ఎటువంటి వాళ్ళు చూడండి. మనం ఒకసారి చిన్న యాక్టివిటీ చేద్దాము. ఓకే. చిన్న యాక్టివిటీ చేద్దామండి మనం. అందరు నాకు కనిపిస్తున్నారు ఇప్పుడు. ఐ కెన్ సీ ఆల్. అందరూ మీ రైట్ ఫింగర్ చూపించండి. రైట్ ఫింగర్. ఎస్ సార్, రైట్ ఫింగర్. ఎస్, అందరూ భలే యాక్టివ్గా ఉన్నారండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను 1, 2, 3 అని చెప్తాను. 3 అని చెప్పగానే నన్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జాగ్రత్త అబ్జర్వ్ చేసి చేయండి యాక్టివిటీ. 1, 2, 3 అని చెప్పగానే మీరు ఈ వేలుతోటి మీ ముక్కు పట్టుకోవాలి. ఓకే. మీ ముక్కే పట్టుకోవాలి. నేను 1, 2, 3 చెప్తాను, నన్ను అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి చేయండి యాక్టివిటీ. రెడీ? 1, 2, 3. ఎక్సలెంట్. ఎక్సలెంట్ సార్. నేను ముక్కు పట్టుకోవాలన్నాను కదా, ఎక్కడ ఇట్లా కూడా పట్టుకోవచ్చు కదా ముక్కు. అవునా? ఇట్లా కూడా పట్టుకోవచ్చు ముక్కు. కానీ నేనేం చేశాను, ఇట్లా తిప్పి చూపించాను, మీరు కూడా చేశారు. కానీ 1 or 2 మెంబర్స్ డైరెక్ట్ ఇట్లా పెట్టారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? కొంతమంది చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి ముక్కు పట్టుకున్నారు. వాళ్ళని ఏమంటారంటే ఆడియో లిజనర్స్ అంటారు. మాట్లాడింది విని రియాక్ట్ అయ్యి పని చేస్తారు. మరికొందరు ఏం చేశారు, నేను ఇట్లా తిప్పాను కదా, ఈయన ఏదో వంకరగా తిప్పుతున్నాడు, నేను కూడా తిప్పుతాను, ఇట్లా తిప్పి పెట్టేశారు. ఇదేంటిది? నేను చేసిన బాడీ లాంగ్వేజ్ మూవ్మెంట్ ను ఫాలో అయ్యి మీరు కూడా చేశారు. వీళ్ళని ఏమంటారంటే విజువల్ విజువల్ స్పీకర్స్ అంటారు. మీరు విజువల్ ట్రైనర్స్ అంటారు, విజువల్ పార్టిసిపెంట్స్ అంటారు. ఐ క్లియర్? ఇలాగా మీరు సెషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి. ఎంతమంది మాట్లాడితే వినేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది మన బాడీ లాంగ్వేజ్ చేస్తూ చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళు ఉంటారండి, కెనెస్థెటిక్ పర్సన్స్ అంటారు. కెనెస్థెటిక్ పర్సన్స్ అంటే వాళ్ళని మనం కదిలించాలి. ఏం చేయాలి? కదిలించాలి. ఇట్లా ఓ ఊపేయటం కాదండి. ఏం చేయాలంటే మనం మాటలతోటి, బాడీ లాంగ్వేజ్ తోటి వాళ్ళ మనసుకి హత్తుకునేటట్టుగా ఏదైనా చెప్పగలగాలి. ఉదాహరణకు మనం బాహుబలి సినిమా చూస్తుంటాం కదా, మహేంద్ర బాహుబలి సినిమా చూస్తుంటాం కదా. నాకు థమ్స్ చూపించండి. ఎస్, బాహుబలి సినిమా చూశారు. అందులో ఒక సీన్ ఉంటుంది. బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా అనౌన్స్ చేసేస్తారు. ఆయన ఇంకొక ఆయన ఉంటారు కదా, ఆయన పేరు ఏంది ఏదో ఉంటుంది, రాణా గారు చేశారు. ఆయన్ని రాజుగా డిసైడ్ చేస్తారు. అయితే ఆ రాజుకు పట్టాభిషేకం జరిగే సీన్ ఉంటుంది. రాజుని ఏనుగు మీద ఎక్కించుకొని, గుర్రం మీద ఎక్కించుకొని దగ్ 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 వస్తా ఉంటారు.
కరతాలు ధ్వనులు వస్తాయి, సౌండ్లు వస్తూ ఉంటాయి. రాజు ఇట్లా 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 మెట్లెక్కేస్తాడు, పైకి ఎక్కి కూర్చుంటాడు. మహిష్మతి సామ్రాజ్యానికి రాజు అని చెప్తా ఉంటాడు. బాగానే ఉంటే అందరూ చప్పట్లు కొడతారు. ఆ తర్వాత మహేంద్ర బాహుబలిని మీ రాజ్యానికి సైన్యాధ్యక్షుడుగా ప్రకటిస్తున్నాను అనగానే అక్కడ వచ్చే వైబ్రేషన్ ఎట్లా ఉంటదంటే రాళ్ళు ఎగిరిపోతా ఉంటాయి, జనాలు చప్పట్లు కొడతా ఉంటారు. దానితో పాటుగా మహేంద్ర బాహుబలి అను నేను మహిష్మతి రాజ్యానికి అంటూ ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగులు ప్రతి ఒక్కరు కూడా ఏమవుతాం, ఇన్వాల్వ్ అయిపోతాం కదా, ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆ సిచ్యువేషన్ చూడంగానే మనం కూడా ఇన్వాల్వ్ అయిపోయినట్టుగా ఎట్లా ఉంటదంటే, ఓ మై గాడ్, మహేంద్ర బాహుబలి, ఇట్లాగా మనం ఫీల్ అయిపోయాం కదా. ఓకే, ఇట్లాగా మనం కానీ సెషన్ ఇచ్చేటప్పుడు, ఒక స్టోరీ ఇచ్చేటప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేసేటట్టుగా ఒక కథ చెప్పగలిగితే వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారండి. వాళ్ళ కెనెస్థెటిక్ పీపుల్ అంటారు. ఓకే, మీకు సెషన్ ఇచ్చేటప్పుడు మీ సెషన్ లో ఇటువంటి పర్సన్స్ ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది అబ్జర్వ్ చేసుకోండి. దాని తగ్గట్టుగా మన సెషన్ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉంది. అగైన్ ఐఎమ్ షేరింగ్ పీపీటీ అండి. ఎస్. ఏవికే ఆడిటరీ లిజనర్స్ ఉన్నారా? విజువలిటీ అంటే చూస్తూ నేర్చుకున్న కెనెస్ట్రిక్ వాళ్ళు ఉన్నారా? ఇది అబ్జర్వ్ చేసుకొని మనం సెషన్ చెప్పుకుంటే సక్సెస్ఫుల్ గా మన స్టోరీ అనేది వెళ్తుందండి. నెక్స్ట్, బీ క్రియేటివ్. కథ చెప్పే దానిలో కొంచెం క్రియేటివిటీ ఉండాలి. ఉదాహరణకి ఒకే కథని నేను రెండు 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 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రెండో దాని క్రియేటివిటీ ఎంతో అబ్జర్వ్ చేయండి. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకుందాం. బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి రోజు నాకు మార్నింగ్ రాగానే, నిద్ర లేవగానే పాలు, న్యూస్ పేపర్ కావాలి. నిద్ర లేచి మా ఆవిడ చేత కాఫీయో పాలు వగైరా వగైరా పెట్టించుకొని అది ఎంజాయ్ చేస్తూ న్యూస్ పేపర్ చదవడం నాకు అలవాటు. ఓకే, మాకు రోజు ఒక న్యూస్ పేపర్ బాయ్ వచ్చి న్యూస్ పేపర్ తో పాటుగా మా రిక్వైర్మెంట్ కోసం పాల ప్యాకెట్ కూడా పెట్టెళ్తున్నాడు. రోజు ఇదే పని జరుగుతుంది. ఇలా జరుగుతుండగా ఒక రోజు మాకు ఇంటికి న్యూస్ పేపర్ రాలేదు, పాల ప్యాకెట్ రాలేదు. ఓకే, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏదో ప్రాబ్లం లో ఉన్నారని చెప్పాడు, మేబీ అందుకని అక్కడ ఏమైనా ఆగిపోయాడేమో అనుకొని ఆ రోజు సర్దుకున్నారు. సాయంత్రం వచ్చేస్తున్నారు, అక్కడ రోడ్ మీద క్రౌడ్ ఉంది. ఓ చాలా మంది ఉన్నారు ఇక్కడ, మనం ఇప్పుడు ఎందుకులో పోవటం అనుకొని వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేసారు. అలాగా అయిపోయింది, ఆ రోజు కథ అయిపోయింది. కానీ ఇదే కథని చిన్న మోడిఫికేషన్ తో చెప్తాను. అబ్బాయి చాలా పేదవాడు. వాళ్ళ పేరెంట్స్ తనకి చిన్నప్పుడే చనిపోయారు. కానీ తనకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ తోటి పొద్దున్నే న్యూస్ పేపర్ పాలు వేస్తూ ఆ వచ్చిన డబ్బులతోటి చిన్న చిన్నగా ట్యూషన్స్ అనేవని ఇవన్నీ చేసుకుంటూ మిగిలిన ఆ ట్యూషన్ తో వచ్చిన డబ్బులతో ఫీజు కట్టుకొని, ఎగ్జామ్ ఫీజు కట్టుకొని ప్రిపేర్ అవుతూ చదువుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు చేస్తేనే ఆయనకి వచ్చిన డబ్బులతోటి ఆయన చదువుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, అటువంటి సందర్భంలో వ్యక్తి మీకు కలిశాడు. మీకు ఏంటి సార్, మీకేనా పేపర్ అవసరం ఉందా సార్, పాలు అవసరం ఉందా సార్ అంటే, "ఆ, నాకు పేపర్ కావాలి నాయన, అట్లా నాకు పాలు కూడా కావాలి, పేపర్ తో కూడా పాలు వేస్తే నాకు కావాలి, నువ్వు వేస్తానంటే సార్ సార్ నేను వేస్తాను సార్ అన్నాడు. అయితే దాంతో పాటుగా ఆయన హార్డ్ వర్క్ మీరు చూసి తనకి ఒక సైకిల్ కొనిపించారండి. ఏం కొనిపించారు? సైకిల్ కొనిపించారు. ఆ బాబు రోజుటి కంటే యాక్టివ్ గా, అంటే తన బ్యాక్గ్రౌండ్ తెలిసి మీకు, తను వీక్, ఎకనామికల్ పూర్ అని తెలిసి మీరు హెల్ప్ చేశారు. ఓకే, సైకిల్ కొనుక్తాను, ఈ వర్క్ ని చాలా ఎఫిషియెంట్ గా చేస్తున్నాను, నాకు టైం ఎక్కువ మిగులుతుంది, చదువుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు, తను కూడా హ్యాపీగా ఉన్నాడు. ఫైన్. కానీ ఇదే సందర్భం జరుగుతుంది. ఒకరోజు న్యూస్ పేపర్ రాలేదు, పాల ప్యాకెట్ రాలేదు. ఓకే, ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నాడు. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేస్తూ ఉంటే క్రౌడ్ కనిపించారు. మీరు వదిలిపెట్టి వెళ్లకుండా ఎవరున్నారు క్రౌడ్ దగ్గర, ఏమైందని చూసి లోపలికి వెళ్ళారండి. అక్కడ మీకు న్యూస్ పేపర్ పాలు వేసే బాబు యాక్సిడెంట్ అయి పడిపోయినాడు. అప్పుడు మీకు ఎలా ఉంటది? అరే, ఇటువంటి పర్సన్ ఇంత భయంకరమైన సిచ్యువేషన్ లో ఉన్నాడా, నేను ఏదైనా హెల్ప్ చేయాలని గడగడ 108, అక్కడ ఎవరు రెస్పాండ్ కాదు చూస్తూ ఉన్నారంటే మీరేం చేస్తారు? 108 ఫోన్ చేయడం, తొందరగా రమ్మంటాం, వెక్కించడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం, మీ వంతు మీరు పని చేస్తారు కదా, హెల్ప్ చేస్తారు కదా. ఎస్, సందర్భానికి తగ్గట్టు మీరు అక్కడ రియాక్ట్ అయ్యే తీరు అనేది మారింది. అలాగే మీ చెప్పే కథలో కూడా నార్మల్ గా వెళ్ళిపోకూడదు. ఫస్ట్ చెప్పాను, అందులో ఏం లేదు, నార్మల్ గా ఉంది. పేపర్ చూశాడు, వెళ్తున్నాడు, వెళ్ళిపోయారు. కానీ అదే కథ నేనేం చేశాను, కొంచెం ఆ బాబు గురించి ఎలివేషన్ ఇచ్చాను. ఆ తర్వాత మీరు హెల్ప్ చేశారు, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాను. ఆ తర్వాత ఒక సిచ్యువేషన్ వచ్చింది, అక్కడ మీరు చూశారు, బాబుకి హెల్ప్ చేశారు అన్నారు. సో ఇట్లాగా ఒకే కథని క్రియేటివ్ గా కానీ మీరు చెప్పగలిగితే అప్పుడు మిమ్మల్ని మీరు చెప్పే కథలో కంటెంట్
పార్టిసిపెంట్స్ మనసులోకి వెళ్ళిపోతే వాళ్ళు మీతో ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి కథ వింటారు. కథ విన్నారంటే మీ సెషన్ విన్నట్టేనండి. ఎస్. సో మన స్టోరీ ఎట్లా ఉండాలి? క్రియేటివ్ గా ఉండాలి. ఏ స్టోరీ హ్యాస్ ఏ స్ట్రక్చర్. మన స్టోరీ కూడా ఒక స్ట్రక్చర్ ఉండాలి విత్ యువర్ పంచ్ లైన్. ఉదాహరణకి ఇంకొక చిన్న కథ చెప్తాను. ఆల్మోస్ట్ మీకు చెప్పుకుంటారో లేదో తెలియదు కానీ ఒక చిన్న కథ, స్మాల్. ఒక ట్రైన్ వెళ్తుందండి. ఒక ట్రైన్ వెళ్తుంది. అందులో ఒక ఫాదర్ ఉన్నారు. ఫాదర్ దగ్గర ఇద్దరు పిల్లలు కూర్చొని ఉన్నారు. ఓకే. పిల్లలు ఆ ట్రైన్ వేగానికి చెట్లు మేఘాలు ఉన్న, డాడీ 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 చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి, చెట్లు బాగా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి, ఎలా డాడీ ఎలా డాడీ, పెద్ద పెద్ద గరుచుకుంటే ఎగ్జైట్ అవుతా. పిల్లలు పెద్దవాళ్ళే, ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ అట్లా ఉంటాయి. ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ పదే పదే అడుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ సందర్భాన్ని చూస్తున్నటువంటి చుట్టూతో వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి కొంచెం అనీజీ అయిందండి. ఏంటి ఈ పిల్లలు ఇంత వయసు వచ్చినా కానీ చెట్లు వెనక్కి వెళ్తున్నాయి అంటున్నారు, పుట్ల వెనక్కి వెళ్తున్నాయి అంటున్నారు, మేఘాల వెనక్కి వెళ్తున్నారు, ఏంది ఇది అని ఒక ఆయన ఔత్సాహికులు ఉంటారు కదా, ఓవర్ యాక్టివ్ పర్సన్ ఉంటారు, వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి, ఏం సార్, ఏంది గోల మాకు, ఈ పిల్లలు భలే గొడవ చేస్తున్నారు, బాగా ఇబ్బంది అవుతుంది జర్నీ చేయడం అంటే, సార్ అవును, గొడవ చేస్తున్నారు, నేను ఒప్పుకుంటాను, కానీ వాళ్ళు నేను ఆపలేకపోతున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఈ రోజే ఈ బయట ప్రపంచాన్ని చూస్తున్నారు సార్. ఈ రోజు వాళ్ళు ఈ బయట ప్రపంచాన్ని చూస్తున్నారు. ఇంతకాలం వాళ్ళకి కళ్ళు లేవు సార్. ఈ రోజే కళ్ళు వచ్చాయి మొట్టమొదటిసారిగా. ఆపరేషన్ అయిపోయిన తర్వాత, రెక్టిఫై అయిపోయిన తర్వాత కళ్ళు ఓపెన్ చేసి ఈ రోజే నేను వాళ్ళని ఇంటికి తీసుకెళ్తున్నాను. ఆ ట్రైన్ లో ఉన్న ఆ సందర్భాన్ని చూసి వీళ్ళు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. వాళ్ళని నేను ఆపలేను సార్, లెట్ దెమ్ ఎంజాయ్ ప్లీజ్. అప్పటి వరకు కోపంగా చిరాకు ఉన్న వాళ్ళంతా కూడా మనసులో, ఎంత తప్పు చేశాను, మనకు తెలియదే ఈ సంగతి అని అనుకున్నారు. అదే ఈ కథ మీరు ఎక్కడ చెప్పొచ్చు? ఎక్కడ చెప్పొచ్చు? డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని ఒక నానుడు ఉంటది. ఓకేనా? ఏదైనా సందర్భాన్ని కానీ వ్యక్తిని కానీ చూడంగానే మీరు ఒక కంక్లూజన్ కి రాకూడదు. ఆ సందర్భానికి పూర్తిగా తెలుసుకొని దాని గురించి అనలైజ్ చేసిన తర్వాత దాని నుంచి మాట్లాడితే మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సరైన మీరు సరైన పద్ధతిలో మాట్లాడిన వాళ్ళు అవుతారని చెప్పడానికి ఇది ఒక చిన్న కథ చెప్పొచ్చు. ఓకే. ఆ స్టోరీకి ఒక పంచ్ లైన్ ఏంటిది? పంచ్ లైన్, ఆ పిల్లలకి కళ్ళు లేవని లాస్ట్ లో రివీల్ చేశారు కదా, అదే పంచ్ లైన్. మీరు చెప్పే స్టోరీకి ఒక చిన్న పంచ్ లైన్ ఉందనుకోండి, ఆ స్టోరీ అద్భుతంగా పండుతుంది. నెక్స్ట్, స్టోరీ కంటైన్స్. స్టోరీలో ఏమేమి ఉండాలి? ఎస్, స్టోరీలో విజువలైజేషన్ ఉండాలండి. మనం చెప్పే, ఇందాక నేను చెప్పాను సార్, ఒక ట్రైన్ వెళ్తుంది, వేగంగా వెళ్తుంది, ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, చెట్లు వెనక్కి వెళ్తున్నాయి, ఇట్లా చెప్తున్నారు చెప్తున్నారు అనగానే మీరు దాన్ని అబ్జర్వ్ చేశారా, విజువలైజ్ చేశారా? మీరు ఓ బాబుకి పాల ప్యాకెట్ ఇచ్చారు, లేకుంటే ఇట్లాగా పాల ప్యాకెట్ న్యూస్ పేపర్ ఇచ్చే బాబుని మీరు మాట్లాడారు, హెల్ప్ చేశారు, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశాను, అక్కడ మీరు విజువలైజ్ చేసుకున్నారు కదా. అలాగే కనెక్ట్ విత్ పర్సనల్ ఎమోషన్స్. ఎస్, పర్సనల్ ఎమోషన్స్ తోటి కనెక్ట్ అయ్యారంటే, అంటే పార్టిసిపెంట్స్ ని పర్సనల్ ఎమోషన్స్ తోటి మీరు కనెక్ట్ చేయగలిగితే అప్పుడు మీ సెషన్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. మీ స్టోరీని వాళ్ళు ఓన్ చేసుకొని మీ మాటలు వాళ్ళు వినటానికి సిద్ధంగా ఉంటారు. అలాగే ఏ హీరో అంటే స్ట్రాంగ్ ఎనిమి. బాహుబలి సినిమా ఎందుకు హిట్ అయిందండి? ఎందుకు హిట్ అయిందంటే బాహుబలి సినిమాలో స్ట్రాంగ్ హీరో ఉన్నాడు, అతనికి అంత అంతకి మించి విలన్ ఉన్నాడు. ఓకే. ఏదైనా ఒక స్టోరీలో స్ట్రాంగ్ హీరో ఉంటే అతనికి స్ట్రాంగ్ ఎనిమి కూడా ఉండాలి. ఆ హీరో ఈ లైఫ్ లో మీరే కావచ్చు, ఆ ఎనిమీస్ మీ కష్టాలు కావచ్చండి. ఓకేనా? మీ సక్సెస్, మీ లైఫ్ లో మీరు ఒక హీరో అయితే మీరు ఎంత పెద్ద కష్టం క్రాస్ అయ్యి వచ్చారో మీరు అంత పెద్ద హీరో అవుతారు. అలాగే మీరు మీ ఆడియన్స్ కి లేదా పార్టిసిపేట్స్ కి చెప్పగలిగితే ఆ స్టోరీ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. అలాగే ఇంటర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్, రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆ స్టోరీలో ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు ఒక స్టోరీ చెప్పండి, తొందరగా కనెక్ట్ అవుతారు. అరుణిమ సిన్హా అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడకి రెండు కాళ్ళు, ఒక యాక్సిడెంట్ లో రెండు కాళ్ళు పోతాయి, కానీ ఆమె ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు అని చెప్తారు. అరుణిమ సిన్హా, ఆమె గొప్ప స్టోరీ. అట్లాగా రీజన్ రిలేటెడ్ టాపిక్స్ గురించి ఇన్వాల్వ్ చేస్తూ మీరు కానీ స్టోరీ చెప్తే ఆ సెషన్ పండుతుందండి. అలాగే అనవసరమైన విషయాలు డిలీట్ చేసేయండి. మీరు చెప్పే స్టోరీలో ఎక్కువ మ్యాటర్ ఉండకూడదు. 2 లేదా 3 క్యారెక్టర్స్ ఉండాలి, 1 లేదా 2 సిచ్యువేషన్లు ఉండాలి. అందులో ఎక్కువ లెంగ్తీగా ఉండకూడదు,
ఓకే, ఎక్కువ క్యారెక్టర్స్ ఉండకూడదు. అప్పుడు ఆ సెషన్ లో ఉన్న మీరు చెప్పే స్టోరీ అనేది షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుందండి. అండ్ ఆ సెషన్ లో కూడా ఆ స్టోరీలో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉండాలి. ఇందాక అనుకున్నాం కదా, ఏది బాబుకి కళ్ళు ఇప్పుడే వచ్చాయని అదొక ట్విస్ట్ లాస్ట్ లో తెలిసింది, అప్పుడు మెస్మరైజ్ అయ్యారు. అలాగే ఈజీ టు రిలేట్ టు కంటెంట్, మనం చెప్పేది మనం ఏదైతే సెషన్ చెప్తున్నామో దానికి తగ్గట్టుగా ఉండేటువంటి స్టోరీ చెప్పాల్సి ఉంటుందండి. ఓకే, మనం చెప్పే స్టోరీ మనం చెప్పాలనుకున్న కంటెంట్ కి రిలేటెడ్ గా ఉన్నట్టుగా చెప్పగలిగితే అప్పుడు ఆ కంటెంట్ కి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అలాగే స్టోరీ కూడా ప్రాపర్ ఎండింగ్ అనేది తప్పనిసరి. ఫస్ట్ బాహుబలి పార్ట్ 1 చూసినప్పుడు సరైన ఎండింగ్ ఉందంటారా? బాహుబలి పార్ట్ సరైన ఎండింగ్ ఉందా అండి? బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 1 సరైన ఎండింగ్ లేదు. హూ కిల్డ్ కట్టప్ప, హూ కిల్డ్ కట్టప్ప, హూ కిల్డ్ కట్టప్ప, ఇదే ఫోబియా నడిచింది. కానీ పార్ట్ 2 వచ్చేసరికి అది రివీల్ అయింది, సక్సెస్ అయింది. అలాగే రాజు రాజ్యానికి ఎలా వెళ్ళాడు, తన కొడుకు రాజ్యాన్ని ఎలా సాధించాడు అనేది ఒక ప్రాపర్ ఎండింగ్ అని వచ్చింది. అప్పుడు స్టోరీ అనేది సుఖాంతమైంది. ఓకేనా? మన స్టోరీ కూడా చెప్పే కథ కూడా ఒక అద్భుతమైన ప్రాపర్ ఎండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అటువంటి స్టోరీస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎస్, ఇది లేకపోతే ఆ స్టోరీ పండదండి. మీరు ఎంత బిర్యానీ చేసినా, చికెన్ పలావ్ చేసినా, టమాటా కర్రీ చేసినా, లేకుంటే ఒక ఫ్రైడ్ రైస్ చేసినా, అందులో ఏముండాలి? ఇంత చిటికడంత ఉప్పు లేకపోతే అది తినడానికి పనికిరాదు. అవునా? అలాగే మనం ఎంత అద్భుతమైన స్టోరీ చెప్పినా అందులో ఎక్కడో ఒక చిన్న హ్యూమర్ అనేది ఉండాలి. ఆ హ్యూమర్ ఏంటంటే, నేను దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో సోమరాజు అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరు సోమరాజు. సోమరాజు ఎప్పుడు సోమరిపోతు. ఓకే అండి, సోమరిపోతు. ఆయన సూర్యుడు బయటకు వచ్చిన తర్వాత అంటే పూర్తిగా తెల్లారిన తర్వాత నిద్రలేస్తాడు. సూర్యుడు అస్తమించక ముందే నిద్రపోతాడు. ఓకే, సూర్యుడు తెల్లారిన తర్వాత నిద్రలేస్తాడు. సూర్యుడు అస్తమించక ముందే నిద్రపోతాడు. అంటే ఆ వ్యక్తి ఇంతవరకు చీకటినే చూడలేదు. ఆయనకు తెలిసినంత సూర్యుడు ఒకటే, సూర్యుడే ఉంటాడు, అంతా సూర్యుడే ఉంటాడు. నేను నిద్రపోతున్నాను, మళ్ళీ నిద్ర లేచిన సూర్యుడు ఉంటున్నాడు కాబట్టి లైఫ్ లో అంతా సూర్యుడే ఉన్నాడు అనుకున్నాను. బాగుంది. అయితే ఈయన పద్ధతిని సోమరిపోతానని గ్రహించిన వాళ్ళ అమ్మా నాన్నలు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. వీడికి ఖచ్చితంగా పెళ్లి చేసి పడేయాలి, పెళ్లి చేస్తే కానీ వచ్చామని మార్చి దీన్ని దబాదబా 4 వేసిద్ది అనుకొని పెళ్లి చేస్తారండి. పెళ్లి చేస్తే ఆ మేడం వచ్చిన తర్వాత 4 రోజులు అబ్జర్వ్ చేస్తుంది, వారం రోజులు అబ్జర్వ్ చేస్తుంది, నెల రోజులు భరించిద్దండి. ఆ తర్వాత ఇంకా నా వల్ల కాదు, రాత్రి అయితే నిద్రపోతున్నాం, ఇంకా సంసారం ఏం చేస్తాడు ఈయన, ఎట్టయితే కుదరదు అనేసి గట్టిగా ఆయనకి చెడమట తిట్టేసి వాళ్ళ మామయ్యతో చెప్పేసి చటక్ని ఇంటికి వెళ్ళిపోతుంది, అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న చూసి, నువ్వు ఏం చేస్తావు ఏమో, నాకు ఊర్లో పరుగు పోతుంది నీ వల్ల, నెల రోజులు వచ్చిన కోడలు నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయింది, నువ్వేమైనా చెయ్యి, నాకు మాత్రం మా కోడలు ఇంటి దగ్గర తీసుకురావాల్సిందని గట్టిగా పేక మీద కూర్చుంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, సరేమ్మా నేను వెళ్ళి బతిలాడు కూర్చుకుంటాను, కాస్త సద్య ఏమైనా ఉంటే కట్టి పెట్టి అంటాడు. కట్టుబడి ఆయన ఇంత ఇంత మూటలో అన్నం పెట్టేసి ఒక పాతకాలం కదా, అది ఒక పాతకాలం ఉండి పాతకాలం స్టోరీ ఇది. ఒక కర్రకి ఆ సంచి తగిలిచ్చి భుజాన్ని వేసుకొని, పోయినానా ఇక్కడి నుంచి అంత దూరం వెళ్తే ఒక 10 కిలోమీటర్లు వెళ్తే మీకు వాళ్ళ ఊరు వస్తుంది, అక్కడికి వెళ్ళి మీ ఆయన బతినాడుకొని తీసుకురంటే, సరేనా అని అట్లాగని బయలుదేరతాడు. పగలంతా ఏం చేస్తాడు, తిరుగుతూ ఉంటాడు కదా. అట్లాగే ఆయన చెప్పి మాట్లాడి సర్ది చెప్పలు మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం బయలుదేరాడు ఆయన. మధ్యాహ్నం బయలుదేరి కొంచెం దూరం వెళ్ళంగానే ఆకలేసింది, 2 గంటలు నడిచాడు, ఆకలేసింది, తినేశాడు, మళ్ళీ బయలుదేరాడు. ఇంకా బయలుదేరుతూ చిన్నగా చీకటి పడతా ఉందండి, సూర్యుడు కిందకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ చూడని ఒక రకమైన వాతావరణం ఆయన చుట్టూ అలుముకుంది. అట్లా వెళ్ళిపోతూ 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 ఉండగా పూర్తిగా చీకటి అయిపోయింది, ఏం చేయాలో తెలియలేదు. అంత అంధకారం వచ్చేసరికి ఆ వాతావరణం ఇంతవరకు ఇప్పుడు చూసింది కాదు ఆ పర్సన్. ఏం చేయాలో ఎటు వెళ్ళాలో తెలియదు, దారి తెలియట్లేదు. అట్లా కొట్టుకుంటూ కళ్ళు మూసుకుంటూ ఎట్లా పోతూ 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 ఉంటే దూరంగా ఒక చిన్న వెలుతురు కనిపించిందండి. చిన్న వెలుతురు దూరంగా కనిపించింది, అది మిణుక్కు మిణుక్కుమంటూ ఉంది. ఆ అదుగో, నేను సూర్యుడిని చూశాను కదా, ఇది చిన్నగా ఉంది, చిన్న సూర్యుడు, సూర్యుడు పిల్ల ఇది. సూర్యుడు పిల్ల కనిపించి పోతా, సూర్యుడు పిల్ల ఉంది కదా అక్కడ వెళ్తున్నట్టు, సూర్యుడు పిల్ల దగ్గరికి వెళ్తాని పట్ట నడుచుకుంటూ పోయాడండి. పోతే అక్కడికి వెళ్తే అది ఒక పాత ఇల్లు, అందులో ఒక లైట్ వెలుగుతోంది. ఆ లైట్ ఏంటంటే లాంతర్ లైట్ అండి. లాంతర్ దీపం వెలుగుతుంది. ఓహో, వీళ్ళు చాలా
ధనవంతులు అనుకుంటా సూర్యుడి పిల్లనే పెట్టుకున్నారు అనుకొని ఇంకాస్త ముందుకెళ్ళాడు. అత్తగారింటి ఊరు వచ్చింది. అత్తగారింటికి వెళ్తే ఆ వీధంతా దీపాలే. వీధంతా లాంతర్లతో వెలుగుతూ ఉన్నాయి. ఓకే, వీళ్ళ ఊర్లో వాళ్ళు చాలా ధనవంతులే. మా అమ్మ నాన్నకి కట్నం ఏమంటే ఇవ్వలేదు, ఇందుకే కావాలా మా అమ్మ వాళ్ళు ఎమ్మటే తీసుకురమ్మన్నారు, కట్నం తెమ్మని కావాలా. సరే నేను మాట్లాడతాను పోయి అడిగితే, నువ్వు వస్తావా రా అంటే, ఇప్పుడు కాదులే రేపు వస్తాను లేదు ఇది బతినాడుకున్నాడు, రేపు వస్తా అన్నారు. సరే ఈ రోజు పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం, పడుకున్నాడండి. కానీ వాళ్ళ ఇంట్లో అందరూ పడుకోగానే లైట్లు ఆపేశారు. లైట్లు అయిపోగానే ఇక్కడ మళ్ళీ వెళ్తూ లేదని బయట చూస్తే దూరంగా మళ్ళీ ఒక లాంతర్ వెలుగుతుంది. ఈయన ఏం చేశాడంటే ఆ లాంతర్ తీసుకొచ్చేసి దగ్గర పెట్టుకున్నాడు. దగ్గర పెట్టుకొని, అరే మా ఇంట్లో ఇది లేదే, నేనేం చేయాలి, దీన్ని దాచిపెట్టుకుంటా, రేపు వెళ్తాను కదా, రేపు వెళ్ళేటప్పుడు సూడి పిల్లని తీసుకెళ్తాను, దాన్ని తీసుకెళ్లి ఒక గడ్డి బొమ్మలో పెడతాడండి. గడ్డి బొమ్మలో పెట్టేసి చక్కగా రెండు కాళ్ళు నడుకుంటూ వచ్చి పడుకుంటాడు. కాసేపటికి ఆ గడ్డి బొమ్మ అంతా తగలబడిపోతూ ఉంటది. తగలబడిపోతా ఉంటే ఊరోళ్ళందరూ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏదేయో మంట 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 నీళ్లు పోస్తూ ఉంటారు, గోల చేస్తూ ఉంటారు. ఈ అర్పులకి వీడు మళ్ళీ లెగుస్తాడు. లేచి వెళ్ళి, ఏది మీరు సూర్యుడి పిల్ల వస్తే, సూర్యుడి పిల్ల పెద్దదైంది, నేను పెట్టింది సూర్యుడి పిల్ల పెద్దదైంది సూర్యుడి పిల్ల అని చెప్తుంటే వీళ్ళు దంచి కొట్టేస్తారు. సూర్యుడి పిల్ల అంటారా పిచ్చోడా, సూర్యుడి పిల్ల ఏంది వామంతా తగలబడుతుందని అందరు చెడమడ చెడమడ తిట్టేస్తారు. ఈ చిన్న స్టోరీ ఏంటంటే ఆయనకి తెలియని ఇన్నోసెన్స్ తోటి ఆయన ఏం చేశాడు, సూర్యుడి పిల్ల అని ఒక పదాన్ని పట్టుకొని ఆ ఊరని కూడా హంగామా చేశాడు రాత్రిపూట. ఓకేనా, ఇది చిన్న హ్యూమర్ అండి. సూర్యుడి పిల్ల అనేది చిన్న హ్యూమర్ స్టోరీ. అలాగే మీరు చెప్పే స్టోరీలు కూడా చిన్న హ్యూమర్ అనేది ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీస్ చాలా ఉంటాయి. ఏమండి, ఏ మనం ఒక ఒప్పందంలో ఉంటాము, ఏ ఫంక్షన్ వచ్చినా ఏ పండుగ వచ్చి ఇద్దరం జరుపుకుందాము, కానీ బర్త్డే మాత్రం మన ఇద్దరం ఇండివిజువల్ జరుపుకుందాం అంటారు. సరే ఓకే అనుకుంటారు. ఒక రోజు బర్త్డే, హ్యాపీ బర్త్డే వస్తది. ఏమై, బర్త్డే వచ్చింది కదా, నాకు నచ్చినట్టు నేను జరుపుకుంటా కదా, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, అందరితో కలిసి ఒకసారి బయటికి వెళ్ళి వస్తాను, రేపు మార్నింగ్ వస్తానంటాడు. అనగా వాళ్ళ ఆవిడ అంటది, ఏమండి మీరు కూడా బయటికి వెళ్తున్నారు కదా, నాకు కూడా ఏం పని లేదు పెద్దగా ఇంట్లో, మీకు నాకు టైం లేదు కాబట్టి మా పాత ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశాడు, క్లాస్మేట్, ఒకసారి వెళ్ళొస్తాను, నేను కూడా రేపే వస్తాను అని. అనగానే చెప్పు మూసుకో, నేను బయటకు నువ్వు కూడా ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇంట్లోనే ఉందాం అంట. సరిపోయా. చిన్నపాటి హ్యూమర్ అనేది ఖచ్చితంగా మన స్టోరీలో ఉండాలి. అలాగే కాల్ టు యాక్షన్. మీరు చెప్పే స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ నుంచి యాక్షన్ అనేది మన పార్టిసిపెంట్స్ నుంచి రావాలి, అవుట్పుట్ అనేది ఖచ్చితంగా రావాలి. ఏ గుడ్ స్టోరీ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్. సీతాకోక చిలుక ఎట్లయితే గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక మారిందో, అలాగే మన పార్టిసిపెంట్స్ కూడా మన స్టోరీ విన్న తర్వాత వాళ్ళకి కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది, మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, ఏ కంటెంట్ చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అనేది ఈ స్టోరీ ద్వారా వాళ్ళకి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే కథలు చెప్పడం అనేది మీరు ఒక ప్యాషన్ గా కానీ తయారు చేసుకోగలిగితే మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవుతారండి. సిలిలీ డి మిలీ అని ఒక ఆయన ఉన్నారు. ఈయన చెప్తారు, ద గ్రేటెస్ట్ ఆర్ట్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సెషన్లు చెప్పడం కాదు, ఎవరైనా చెప్తారు, ఆ సెషన్ లో సందర్భోచితంగా ఎవరైతే స్టోరీస్ చెప్తారో వాళ్ళే మాస్టర్ అంటారు అనమాట. ఆ గ్రేట్ ఆర్ట్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అనేది ఒక ఆర్ట్ అని చెప్తారు సిసిలి డి మిల్లీ. అయితే ఈ సెషన్ లో ఈ స్టోరీ సక్సెస్ఫుల్ గా నడవాలంటే మీ స్టోరీలో 6 C's ఖచ్చితంగా ఉండాలండి. ఒక ఫార్ములా. మీ కథలో ఈ సిక్స్ సీస్ కానీ ఇన్కార్పొరేట్ చేసి మీరు స్టోరీ చెప్తే అది అద్భుతంగా పడుతుంది ఆ స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే ఆ సీస్ ఏంటంటే, నెంబర్ 1, సర్కమ్స్టాన్సెస్. సర్కమ్స్టాన్సెస్ అంటే సందర్భాలు మీరు క్రియేట్ చేయాలి. అలాగే ఆ సందర్భానికి తగ్గట్టుగా క్యారెక్టర్స్ డిజైన్ చేయాలి. డిజైన్ చేసి సందర్భాలు వచ్చాయి, క్యారెక్టర్స్ వచ్చాయి, ఈ క్యారెక్టర్స్ మధ్య ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అనేది మీరు తయారు చేయాలి. ఒక అనివార్యమైన ఒక భయంకరమైన సందర్భం, ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవ్వాలి. ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడాలి. ఆ కాన్ఫ్లిక్ట్ ఏమవుతుందంటే భయంకరమైన ప్రాబ్లం అయిపోతుంది. ఒక చిన్న ప్రాబ్లం జరుగుతుంది, దాన్ని నెగ్లెక్ట్ చేయడం అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి, చూడండి, మనం ఒక సినిమా చూసినప్పుడు, బాహుబలి గాని ఏదైనా సినిమా చూసినప్పుడు ఫస్ట్ ఏం చేశారు, సినిమా కథలో క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్ని తెలియజేస్తారు. ఆ తర్వాత వాళ్ళ చిన్న ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటారు, ఆ ప్రాబ్లం వల్ల ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతున్నారంటారు. ఇప్పుడు ఇంటర్వెల్ అయిపోతుందండి. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా ఆ హీరో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నానా కష్టాలు పడతాడు, ఫైటింగ్ చేస్తాడు, ఒప్పిస్తాడు, రకరకాల పనులు చేస్తాడు. ఆ క్రైసిస్ ని క్లియర్ చేయడానికి క్లైమాక్స్ దాకా లాక్కొస్తాడు. క్లైమాక్స్ లో దాన్ని సక్సెస్ చేసిన తర్వాత చివరికి కంక్లూజన్ ఇస్తాడు. ఓకేనా. ఇలాగే మన స్టోరీలో కూడా
ఓపెనింగ్ ఉండాలి. ఓపెనింగ్ ఎలా ఉండాలంటే అందరు క్యారెక్టర్స్ తోటి ఓపెన్ చేసి ఒక కాన్ఫ్లిక్ట్ తయారు చేసి ఆ కాన్ఫ్లిక్ట్ ని ఒక భయంకరమైన సిచ్యువేషన్ లో చేసి దాన్ని యాక్షన్ తోటి క్లియర్ చేసి దానికి ఒక సొల్యూషన్ అనేది తయారు చేసినట్టుగా మన స్టోరీ కానీ తయారు చేయగలిగితే అప్పుడు ఆ స్టోరీ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, ఈ స్టోరీ టెల్లింగ్ వల్ల ఉపయోగాలు ఏమిటి? ఇందాక ఒక ఉపయోగం తెలుసుకున్నాం. మనం డైరెక్ట్ గా వినటం వల్లే సింపుల్ గా స్టోరీ మామూలుగా సెషన్ చెప్పుకుంటా వెళ్తే మనకు బ్రెయిన్ లో రెండే సెల్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకేనా? అదే ఒక స్టోరీతో చెప్తే 65% మెమరీ గుర్తుపెట్టిన అవకాశం ఉంది. అది ఒక అడ్వాంటేజ్. అలాగే మన బ్రెయిన్ ఎలా గుర్తుపెట్టినో తెలుసా అండి? మీకు మెమరీ టెక్నిక్స్ జరిగిందండి? మెమరీ టెక్నిక్స్ ఉంటే చెప్తే చూపించండి. మెమరీ టెక్నిక్స్ చెప్పారా? ఎస్. మెమరీ టెక్నిక్స్ అంటే మన బ్రెయిన్ లో న్యూరాన్స్ లక్షల కోట్లు ఉంటాయండి. 10 పవర్ 12 అయితే ఎంత నెంబర్ వస్తుందో అన్ని న్యూరాన్స్ ఉంటాయి. ఒక న్యూరాన్ ఈక్వల్ టు ఒక సూపర్ కంప్యూటర్ మన బ్రెయిన్ లో. ఓకే. ఒక న్యూరాన్ ఈక్వల్ టు ఒక సూపర్ కంప్యూటర్. మనం మనం ఏదైనా కానీ గుర్తు పెట్టుకోవాలంటే మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇమేజెస్ ఫామ్ లో గుర్తు పెట్టుకుంటుందండి. ఫైల్ ఫామ్ లో గుర్తు పెట్టుకుంటది. మన కంప్యూటర్ జావా, సిసి లాంగ్వేజ్, రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ మన బ్రెయిన్ ఏంటిదంటే పిక్చర్ ఫైలింగ్ మెసేజ్ ఫార్మాట్ లో గుర్తుపెట్టుకుంటుంది. మనం ఏదైనా కానీ చూస్తే దాని ఒక ఫార్మాట్ లో ఇమేజ్ లో గుర్తుపెట్టుకుంటది. ఆ ఇమాజినేషన్ మీరు స్టోరీలో చెప్పగలగాలి. అలా చెప్తే ఆ స్టోరీ అనేది ఆడియన్స్ రీచ్ అవుతుంది. అలాగే సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేయడానికి మనం చెప్పాలనుకున్న దాన్ని వినూత్నంగా చెప్పడానికి ఒక స్టోరీ యూజ్ చేస్తాం. అలాగే అటెన్షన్, ఇప్పుడు చెప్తూ ఉన్నప్పుడు మామూలుగా సెషన్ చెప్తున్నప్పుడు ఎవరు కాసేపు వెనక్కి పొంగటం నిద్రపోవటం ఇట్లా చేస్తూ ఉంటారు. హలో, నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను వినండి అన్న అందరూ యాక్టివేట్ అవుతారు. ఓ, ఏదో స్టోరీ చెప్తున్నా రెండు విందామని అందరూ కూడా అటెన్షన్ ఇస్తారు. అలాగే పాయింట్స్ మోర్ మెమరబుల్. మీరు చెప్పే పాయింట్స్ వాళ్ళకి చాలా బాగా అతుక్కుపోతాయి. అలాగే చెప్పే కథలో కానీ కంటెంట్ బాగా ఉండి వాళ్ళు మీరు ఇన్వాల్వ్ చేశారంటే వాళ్ళు డీప్ గా కాన్సన్ట్రేట్ అవుతారండి మీ సెషన్. అంటే ఇటుపక్క కూడా వైలేట్ కారు. అలాగే మీరు చెప్పే స్టోరీలో ఒక డూస్ డోంట్స్, కొన్ని చేయాలి కొన్ని చేయకూడదు. ఏం చేయాలి? డెలివరీ ఆఫ్ స్టోరీ ఎలా ఉండాలంటే వాయిస్ మాడ్యులేషన్ తో ఉండాలి. ఇప్పుడు చూడండి, నా సెషన్ ఇప్పుడు వరకు జరిగింది ఆల్మోస్ట్ ఒక 50 మినిట్స్, ఒక 40 మినిట్స్ సెషన్ జరిగింది అనుకుంది. ఈ 40 మినిట్స్ లో నా వాయిస్ ఎప్పుడైనా ఫ్లాట్ గా వెళ్ళిందా? లేదు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. సందర్భానికి తగ్గట్టుగా, బాధకు తగ్గట్టుగా తగ్గించాము, ఎగ్జైట్మెంట్ కి పెంచాము. ఆ సందర్భానికి తగ్గట్టు వాయిస్ అనేది మాడ్యులేషన్ చేస్తూ వెళ్తే ఆ స్టోరీ సక్సెస్ఫుల్ గా పండుతుంది. మీ సెషన్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే బాడీ లాంగ్వేజ్ తో కూడా చెప్పాలి. ఎస్. మీరు ఏది చెప్పినా గానీ ఖచ్చితంగా బాడీ లాంగ్వేజ్ ఉండవలసిందే. బాడీ లాంగ్వేజ్ 55% డామినేట్ చేస్తుంది. ఎప్పుడైతే బాడీ లాంగ్వేజ్ 1 2 3 ఇట్లా బాడీ లాంగ్వేజ్ మీరు స్టోరీ చెప్పారంటే ఆ స్టోరీ వాళ్ళ బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మీరు మాట్లాడే మాట, పెదాలు కావచ్చు, పెదాలు, కనురెప్పలు ఎగరేస్తారు, తల ఇట్లా తిప్పుతారు. ఈ ప్రతి చూడండి, మనం డయాస్ మీదకి ఎక్కామంటే మనల్ని చూసే వాళ్ళు పార్టిసిపెంట్స్ అందరూ కూడా నక్క శిఖ పర్యంతం చూస్తారండి. ఏంటిది? నక్క శిఖ పర్యంతం. తల నుంచి పాదాల దాకా, అరికాల దాకా ఎంతవరకు కనపడితే అంతవరకు స్కాన్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే మీరు చెప్పేటప్పుడు "ఉమ్, ఆ అది" అన్నారంటే అయిపోయాము కదా. అట్లాగే మన ఫేషియల్ ఎక్స్ప్రెస్ ఎప్పుడైతే ఎఫెక్టివ్ గా ఉంటాయో అప్పుడు ఆ స్టోరీ అనేది ఎఫెక్టివ్ గా పడుతుంది. ఆ స్టోరీ మీ సెషన్ కి గొప్ప అడ్వాంటేజ్ అవుతుంది. మీరు ఒక కష్టమైన టాపిక్ చెప్పాలి, దాన్ని ఒక స్టోరీలోకి మాడిఫై చేసి చెప్పారనుకోండి, అది ఎల్లకాలం గుర్తుండిపోతుంది. ఓకేనా? అలాగే కొన్ని పనులు కూడా చేయని ఉంటాయండి, చేయకూడని ఏంటంటే డోంట్ పిక్ ఏ లెంతీ స్టోరీ. మీరు చెప్పాలన్న స్టోరీ సింపుల్ అండ్ షార్ట్ గా ఉండాలి. బాహుబలిలాగా 2 పాటలు తీస్తా అంటే కుదరదు. ఓకేనా? సింపుల్ అండ్ షార్ట్ గా ఉండాలి. స్టోరీ విత్ టూ మెనీ క్యారెక్టర్స్, ఎక్కువ క్యారెక్టర్స్ ఉండకూడదు. ఒక స్టోరీ చెప్పాను, ట్రైన్ స్టోరీ చెప్పాను, ఫాదర్, ఇద్దరు పిల్లలు, ఒక పర్సన్. అలాగే ఏంటిది, ఆ, సూర్యుడి పిల్లల స్టోరీ చెప్పాను, అమ్మ నాన్న, బాబు, వైఫ్, అంతే. అలాగా స్టోరీలో తక్కువ క్యారెక్టర్స్ ఉంటే మనం మనం కన్ఫ్యూజ్ కాము, వినే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ కారు. అలాగే డోంట్ గో ఆన్ మొనాటనస్, అంటే మీ స్టోరీ మొత్తం కూడా మోరలే ఉండకూడదు. మీ స్టోరీలో మోరల్ మొత్తం స్టోరీలో ఉండకూడదు. స్టోరీ మొత్తం మోరల్ ఉండకూడదు. ఆ స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళకి మోరల్ అర్థం అవ్వాలన్నమాట.
మీరు చెప్పే స్టోరీలో వాళ్ళకి మోరల్ అర్థం అవ్వాలి, కానీ స్టోరీ మొత్తం మోరల్ చెప్పకూడదు. అలాగే వాడి నుంచి అవుట్పుట్ అనేది మనం పొందాలి. కంక్లూజన్ లో స్టోరీ యొక్క మోరల్ అనేది మనం రివీల్ చేసినా పర్వాలేదు, వాళ్ళ నుంచి మనం ఆ మోరల్ కానీ పొందగలిగామంటే యూ బికేమ్ ఏ సక్సెస్, మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అండ్ డోంట్ ఫోకస్ జస్ట్ ఆన్ ఎ పార్ట్ ఆఫ్ ఆడియన్స్. కేవలం ఆ ఆడియన్స్, జస్ట్ ఆడియన్స్, వాళ్ళు జస్ట్ మా చెప్తే సరిపోద్ది, ఇట్లా అట్లా అనుకుంటే సరిపోదు. వాళ్ళని కదిలించేటట్టు కానీ మీరు కానీ చెప్పగలిగితే ఆ స్టోరీ కానీ ఆ సెషన్ కానీ అద్భుతంగా పడుతుందండి. డోంట్ ప్రీచ్ ద మోరల్. మోరల్ అనేది మీరు ఎప్పుడు చెప్పకూడదు. మోరల్ అనేది మీరు నేను డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే స్టోరీ గురించి అనే మోరల్ గురించి ఒక మంచి స్టోరీ చెప్తారు, మీరు ఎప్పుడు చెప్పకూడదు. ఆ స్టోరీ యొక్క అవుట్పుట్ అనేది, మోరల్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటట్టుగా మనం ట్రై చేయాలి. అటువంటి మనం సెషన్ అనేది, కథ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఈ ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ ఖచ్చితంగా అవుతారు. ఎస్. ఈ స్టోరీస్ ఎక్కడ పొందుతాం, ఎక్కడి నుంచి పొందొచ్చు మనం ఈ స్టోరీస్? స్టోరీ బుక్స్ ఉంటాయి. విజయ రహస్యానికి 101 కథలు అంటారు, మోరల్ స్టోరీస్ అంటారు. ప్రింట్ రేట్ అని ఒక యాప్ ఉంటుంది, ప్రింట్ రేట్. మొబైల్లో కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నెట్ లో దొరుకుతుంది. ప్రింట్ రేట్ యాప్ ఉంటుంది. లేదా బోల్డ్ వాట్సాప్ స్టోరీస్ వస్తా ఉంటాయి, మీరు వద్దన్నా వస్తా ఉంటాయి. టక్ 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 అని ఫార్వర్డ్ కొడతా ఉంటాం. కానీ మీరు ఏం చేస్తారంటే ఆ స్టోరీని గుర్తు పెట్టుకోండి, మీరు ఒక పేజ్ పెట్టుకోండి, లేదా ఒక ఫోల్డర్ పెట్టుకోండి, ఆ స్టోరీస్ అన్ని దాచిపెట్టుకోండి. మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవ్వాలంటే ఆ స్టోరీస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. వాటిని జస్ట్ ఫార్వర్డ్ చేయకండి, వాటిని మీరు రిమెంబర్ చేసుకోండి. అలాగే బయోపిక్స్, జీవిత గాథలు. అబ్దుల్ కలాం గారి కథ, ఆయన జీవితంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఆ సందర్భాల నుంచి కూడా మీరు ఒక స్టోరీ తీసుకొని చెప్పండి. అలాగే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఉదాహరణకి మీ ఆవిడ మిమ్మల్ని తిట్టిందండి, ఆ సందర్భాన్ని గురించి మీరు ఒక స్టోరీ లాగా చెప్పండి. అండ్ జెన్ స్టోరీస్, చైనీస్ ఉంటారు, జపనీస్ ఉంటారు, జెన్ స్టోరీస్ అంటారు. జెన్ స్టోరీస్ కొడితే నెట్ లో వస్తాయి. వాళ్ళు ఈకీగాయ్ అని రకరకాల స్టోరీస్ ఉంటాయి. ఈకీగాయ్, నిత్యం యవనంగా ఉండటం ఎలా అనేది ఒక పుస్తకం ఉంటుంది. ఇలా రకరకాల పుస్తకాలు ఉంటాయి, వాటిలోంచి కూడా మనము స్టోరీస్ తెలుసుకోవచ్చు, నేర్చుకున్న సోషల్ మీడియా, టాక్ షోస్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎట్సెట్రా. ఇప్పుడు టాక్ షోస్ ఉన్నారు కదా, ఒక పర్సన్ నిల్చొని మాట్లాడుతుంటారు, జోక్ చెప్పేస్తున్నారు, అందరూ పగలబడి నవ్వుతూ ఉంటారు. అదే ఖచ్చితంగా వాళ్ళందరూ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు కాదండి, వాళ్ళు క్రియేట్ చేశారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఆడియన్స్ నవ్వించాలి. కాబట్టి వాళ్ళు చెప్పే తీరు కానీ కథ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగా సోషల్ మీడియాలో కానీ, ఫేస్బుక్ లో స్టోరీస్ వస్తూనే వస్తూనే ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ లో కానీ. ఈ స్టోరీస్ అన్ని కూడా మనకి అద్భుతమైన కంటెంట్ అండి. ఇవన్నీ ఎప్పుడైతే పట్టుకొని కూర్చుంటామో మనం ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ కావచ్చు. కానీ వాటిని మనం ఎప్పుడు ఏం చేయాలి, రివైజ్ చేసుకుంటా ఉండాలి. ఆ స్టోరీ మన సెషన్ లో ఎప్పుడు ఎక్కడ ఉపయోగించవచ్చు, ఏ సందర్భంలో ఉపయోగించవచ్చు అనేది కానీ మీరు కానీ నేర్చుకుంటే మీరు యూ కెన్ బికమ్ ఎ మాస్టర్ స్టోరీ టెల్లర్, మాస్టర్ పబ్లిక్ స్పీకర్ అండి. అండ్ ఇంపాక్ట్ టీవీ ఉంది కదండి, యూట్యూబ్ లో ఇంపాక్ట్ టీవీ అని కూడా ఉంటుంది, అందులో కూడా మనకి ఈ సెషన్స్ దొరుకుతాయి. ఎస్. అండ్ టైప్స్ ఆఫ్ స్టోరీస్, ఎటువంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవాలి? దేశభక్తి కథలు తీసుకోవచ్చు, నీతి కథలు తీసుకోవచ్చు, పంచతంత్ర నీతి కథలు. పిల్లలు చూస్తూ ఉంటారు కదా, మన ఇంట్లో పిల్లలు చూస్తూ ఉంటారు, కోడిగుడ్డు, బాతుగుడ్డు. ఓకేనా, చిన్న చిన్న కథలే, అవి చాలా ఎఫెక్టివ్ పనిచేస్తాయి. నీతి కథలు తీసుకోవచ్చు, వ్యక్తిత్వ వికాస కథలు. ఓకేనా, ఇన్స్పైరింగ్ పర్సన్స్ గురించి చెప్పడం. మహాభారత రామాయణాలు ఉండనే ఉన్నాయి మనకి ఎటు. ఐదుగురు, నలుగురు, 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 ఇద్దరు, ఒకరు. నలుగురు, నలుగురు ఎవరు? రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇద్దరెవరు? వాలి సుగ్రీవుడు. ఒకరెవరు? రావణుడు. సింపుల్ గా వీటి నుంచి మీరు ఒక కథ చెప్పొచ్చు. అట్లాగే రామాయణ కథలు, మహాభారత కథలు, పంచతంత్ర కథలు మొదలు ఇటువంటి మనం ఆలోచించాలి. కానీ మన చుట్టూ ఎన్నో కథలు ఉంటాయండి, చూస్తూనే ఉంటాం. కానీ వాటిని మీరు గ్రాప్ చేసి మనం ఎక్కడ చెప్పొచ్చు అనేది కానీ మీరు కానీ ఆలోచించగలిగితే యూ కెన్ బికమ్ ఏ పబ్లిక్ స్పీకర్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. ఎస్. థ్యాంక్ యూ అండి. కానీ ఏది చెప్పినా కానీ మీరు ఆ పార్టిసిపెంట్స్ యొక్క మనసులోకి హత్తుకునేటట్టుగా చెప్పగలిగితే ఆ స్టోరీ పండుతుంది, ఆ సెషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది, వాళ్ళకి చిరస్థాయిగా నిలిచిపోతుందండి. ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నక్క నవీన్ సార్. థ్యాంక్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ నవభారత్ టీమ్. సార్ బ్యాక్ టు నవీన్ సార్. సార్ మీకేమైనా డౌట్ ఉంటే యూ కెన్ డిస్కస్ అండి.
ఇఫ్ హ్యావ్ ఎనీ డౌట్ మీరు హ్యాండ్ రైస్ చేస్తే నేను అన్మ్యూట్ ఆప్షన్ అడుగుతాను. డౌట్ లేకపోతే ఇంకా మంచిది, డౌట్ ఉంటే ఇంకా మంచిది. మనకు తెలిసి ఉంటది, ఎప్పుడైతే మనం డౌట్ అడుగుతామో అప్పుడే మనం లెర్నింగ్ చేస్తాం. వింటూ ఉంటే ఏం రాదండి మనకి, వింటూ రాసుకుంటూ ఉంటే ఏం రాదు. అయిపోయిన తర్వాత మీరు కానీ ఒక క్వశ్చన్ వేస్తే అవతల పక్క స్పీకర్ చెప్పడానికి తడబడాలి. అప్పుడు మీరు మంచిగా నేర్చుకున్నట్టు. సార్ థ్యాంక్ యూ సార్, విజయ్ కుమార్ సార్. సార్ ఆప్షన్ వచ్చింది స్టూడెంట్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఇది మన డైలీ లైఫ్ లో ఏ విధంగా మనం కథలు స్టోరీస్ చెప్పడం వల్ల ఇంకా అట్రాక్టివ్ గా చెప్పగలుగుతాం సార్. సార్ ఇప్పుడు డైలీ లైఫ్ అనేది, ఎస్ సార్, నేను ఎల్ఐసి ఏజెంట్ గా చేస్తుంటాను, పురోహితం చేస్తుంటుంటాను. ఎక్సలెంట్ సార్. మనకు సార్ డైలీ లైఫ్ లో మీరు ఎల్ఐసి ఏజెంట్ గా అంటున్నారు కాబట్టి జనరల్ గా మనం ఏం చేస్తాం, ఎల్ఐసి అడ్వైజర్ గా ఏం చేస్తాం, ఒక కాన్ఫ్లిక్ట్, ఒక సిచ్యుయేషన్ వస్తే మనం దానికి సిద్ధంగా ఉండాలి. అది మన ఎల్ఐసి ఏజెంట్ ఆలోచించే పద్ధతి, అదే మనం షేర్ చేస్తాం. అటువంటి స్టోరీస్ మీరు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయండి. ఒక పర్సన్ ఉన్నారు, ఓ యానిమల్ స్టోరీ చెప్పుకోండి. యానిమల్స్ ఉన్నాయి, ఓ ఫుడ్ ఉంది, చీమలు ఉన్నాయి. చీమలు ఎండాకాలం అంతా కష్టపడతాయి. కష్టపడి ఏం చేస్తాయి, ఓకే చిన్న చిన్న ఫుడ్ తీసుకొచ్చి ఒక పుట్టలో దాచుకుంటాయి. అట్ ఏ టైం అక్కడ పక్కన ఒక గొల్లభం కూర్చొని ఉంటదండి. గొల్లభం ఏ పని చేయలేదు. చీమలను చూసి, ఏ మీరేం చేస్తున్నారు, ఎందుకు ఇంత కష్టం, తిని హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే, లేదు లేదు నువ్వు కూడా రా మాతోటి కొంచెం హెల్ప్ చేయి, మనం అందరం కూడా సేవ్ అవుదాం. వర్షాకాలం కానీ శీతాకాలం వస్తే మనం బయటికి రాలేము కాబట్టి ఇప్పుడు దాచిపెట్టుకుందాం అంటే అంట. కానీ గ్రాస్ హోపర్ అలా చేయదు, పండుకొనే ఉంటది. సడన్ గా వర్షాకాలం వచ్చింది, చెట్ల మీద కూర్చుంది, ఓకే ఏదో ఒకటి తినేసింది. కానీ శీతాకాలం వచ్చింది, అంతా మంచుతో కప్పబడిపోయింది, ఏం చేయడానికి వీల్లేదు. అప్పుడు ఏడుస్తా ఉంటే ఒక చీమ బొరిలోంచి ఇట్లా తొంగి చూసిందంట వాళ్ళ ఫ్రెండ్ గ్రాస్ హోపర్ ఏం చేస్తుందా అని. చూస్తే అది గజగజ వణికిపోతూ ఫుడ్ లేక చాలా రోజులు నుంచి అల్లాడిపోతుందంట. అప్పుడు పిలిచి, నేను చెప్పానా నీకు, నేను చెప్పానా అనిందంట. అర్థం చేసుకోరు అనిద్దంట. ఓకే, అలాగా దాన్ని మళ్ళీ లోపల పిలిచి ఫుడ్ పెట్టించడం, దాన్ని సేవ్ చేయడం జరిగింది. అలాగే ఇవి ఒక ఒక యానిమల్ కాదండి, ఒక ఏ సిచ్యువేషన్ అనగా మనకు అనుగుణంగా మార్చుకోగలిగామా లేదా అనేది మీరు మలుచుకోండి. ఓకే క్లియర్ సార్? థ్యాంక్ యూ. ఇట్లాంటి స్టోరీస్ మీకు చాలా దొరుకుతాయి సార్. ఒక కాన్ఫ్లిక్ట్ మీరు క్రియేట్ చేయండి అంతే. అంతే కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయండి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి వేరే అవకాశాలు ఏమన్నాయో వాళ్ళకి తెలియజేయండి. సొల్యూషన్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ ఓకే సార్. ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ సార్. భరత్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు స్టోరీస్ అంటే గుర్తుండాలి అంటే ఏమైనా టైమింగ్ ఉంటుంది సార్? ఈ టైంలో స్టోరీస్ అంటే చదవడం కానీ వినడం కానీ ఏమైనా టైమింగ్స్ ఎస్ సార్. సార్ మనకు చిన్నప్పటి నుంచి మనం గుర్తుండాలంటే? చదువుకున్నాం సార్, చిన్నప్పటి నుంచి చదువుకున్నాము. బ్రహ్మ ముహూర్తం అని ఉంటుంది మనకి. మార్నింగ్. 3:30, 4 టైం నుంచి బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అయింది. ఓకే, సో ఆ టైంలో ఏది చదివినా గుర్తుండిద్ది అంటారు. కానీ మనం ఏం చేయాలంటే సార్, స్టోరీ గుర్తుండాలంటే ఆ స్టోరీని ఫస్ట్ విజువల్ చేసుకోవాలి మనం. ఎప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తుంటే రోజంతా పని చేస్తూ ఉంటాం. రిలాక్స్ అయ్యే టైం ఉంటుంది చూసారా, ఆ రిలాక్స్ అయ్యే టైంలో ఒక గంట కానీ లేదా హాఫ్ అన్ అవర్ కానీ 5 నిమిషాలు అండి సార్ పర్వాలేదు. పింట్రెస్ట్ రకరకాల ఫేస్బుక్ యాప్స్ లో ఉంటుంది చూసారా, వాటిని అందులో ఉన్న స్టోరీస్ చూస్తూ మీరు విజువలైజ్ చేయాలి సార్. స్టోరీ చదువుతూ వెళ్తే ఉపయోగం ఉండదు. అండ్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే, మీరు ఏదైనా కథ చదివారంటే వెంటనే పక్కన వాళ్ళని పిలవండి, నేను కథ చెప్తా విను అనండి. లేదా మీ పార్ట్నర్ ఉంటారు కదా, ఏదైనా వైఫ్ కానీ హస్బెండ్ కానీ, మీ ఒక కథ చదివితే వెంటనే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ప్లస్ ఆ కథను మీరు రిపీట్ చేస్తుండండి. మాకు మా ఈ ట్రైనింగ్ అప్పుడు ఒకసారి చెప్పారనమాట. ఆయనకంట వైఫ్ హస్బెండ్ వాళ్ళిద్దరే ఒక గ్రూప్ ఉండిద్దంటండి, భార్య భర్తల వాట్సాప్ గ్రూప్ అంట. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి వేరే వేరే గ్రూప్ లో వచ్చిన స్టోరీస్ అన్ని వీళ్ళు పంపించుకుంటారంట. మేడంకి వచ్చిన స్టోరీస్ అన్ని సార్ పంపించుకుని ఆ గ్రూప్ లో పెట్టుకుంటారంట. గ్రూప్ లో పెట్టి ఎప్పుడు చూసినా అందులో స్టోరీసే ఉంటాయి. వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు ఒక స్టోరీ మాట్లాడుకుంటూ ఉంటారంట. అది ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉండేటట్టుగా మాట్లాడుకుంటారంట. ఓకేనా? కానీ గుర్తుపెట్టుకోవాలంటే మీరు నేర్చుకుని వెంటనే షేర్ చేసేయండి. పక్కన
పీకేసేయండి మాట్లాడతారా, కథ చెప్తారా అని తీసుకురండి. ఎప్పుడైతే మీరు నేర్చుకుని వెంటనే బయట పెడతారో అప్పుడు అది గుర్తుంటుందండి. ఆ గుర్తుపెట్ట బయట పెట్టడం అనేది మీరు రిపీటెడ్ గా చేయాలి. నలుగురికి చెప్పండి. పొద్దున కథ చెప్పారా, సాయంత్రం నలుగురికి వెళ్ళిపోవాలి ఆ కథ. ఓకే, అప్పుడు మీరు ఎప్పుడైతే రిపీట్ చేసి చెప్తారో అప్పుడు కథ గుర్తుంటుందండి. క్లియర్ థ్యాంక్ యూ సార్? సార్. థ్యాంక్ యూ సార్. మహేష్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. అడ్మిట్ చేసుకోండి సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మీరు మనది చెప్పారు కదా, మనకి అంటే మనం ఇప్పుడు ఎవరికైతే స్పీచ్ ఇవ్వబోతున్నామో ఆడియన్స్ లో మనం ఎలా అంటే మనం ఎట్లా కనుక్కోవచ్చు సార్, వీళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో అయితే వీళ్ళు మనం చెప్పేది క్లియర్ గా వినగలుగుతారని వాళ్ళని ఐడెంటిఫై ఎలా చేయొచ్చు ఎస్ సార్? సార్. ఎస్ సార్. ఇప్పుడు నేను సెషన్ చెప్పేటప్పుడు మధ్యలో ఒక యాక్టివిటీ చేశాను. ఇట్లా చేద్దాం సార్, ముక్కు పట్టుకోండి అన్నాను. ఓకేనా? అది ఒక టెక్నిక్. ఇంకొకటి, అందరూ చేతులు ఇట్లా పెట్టండి అంటాం. నెక్స్ట్ చేతులు ఇలా మార్చండి అంటాం. ఇట్లాగా వీళ్ళని చేస్తూ 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 వెళ్ళండి అంటాం. ఎవరైతే దీన్ని ఫాస్ట్ గా చేస్తా ఉన్నారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అన్నారు. చేయడం నేర్చుకుంటున్నారు, వింటున్నారంటే వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ లోనే ఉన్నారు. ఏదైనా కానీ మనకున్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా మూడే రకాలు ఉంటారండి. ఇందాక అనుకున్నట్టుగా విజువల్ లెర్నర్స్, ఆడియో లెర్నర్స్ అండ్ కెనెస్థెటిక్ లెర్నర్స్. వాళ్ళని కనపడటానికి మీకు రకరకాల టెక్నిక్ యూజ్ చేసుకోవచ్చు. నేను ముక్కు పట్టుకోమన్నాను, నేను మాకు ఒక ట్రైనర్ వస్తారు, మీరందరూ ఇలా చేపెట్టండి అంటారు. రెండు చేతులు పెట్టండి, మీరు ఒకసారి చేద్దామా మనం, ఇట్లా చేతులు పెట్టండి అంటారు. ఓకే, పెట్టిన తర్వాత దగ్గర తీసుకురాని అంటారు. నేను 1 2 3 అని చెప్పగానే ఇట్లా క్లాస్ చేయమంటారు, క్లాప్స్ చెప్పమంటారు. ఆయన 1 2 3 అని ఇట్లా వచ్చి ఆపేస్తారు. కొంతమంది క్లాప్స్ కొట్టేస్తారు. అప్పుడు ఏమైంది, యాక్టివిటీ చేసిన వాళ్ళు ఫిజికల్ గా చూసి యాక్టివిటీ చేశారు, వాయిస్ ఇన్స్ట్రక్షన్ రాని వాళ్ళు ఆగిపోయారు. అలాగా మనం రకరకాల టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళు ఎంతమంది వాళ్ళ ఎఫిషియెంట్ వినే వాళ్ళు ఉన్నారా, లేకుంటే యాక్టివిటీ చేసే వాళ్ళు ఉన్నారా, ఇన్వాల్వ్ వాళ్ళు ఉన్నారని మనం అబ్జర్వ్ చేయొచ్చండి. కొన్ని టెక్నిక్స్ మనం వాడుకోవచ్చు. అండ్ ఇది ఇంకా ఇంకా కావాలి, టెక్నిక్స్ కావాలంటే మన ఇంపాక్ట్ వెబ్సైట్ లో కూడా ట్రైనర్స్ ఉంటారు. అండ్ ఏమంటారు, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మహేష్ సార్, ఇంకా ఏమైనా మాట్లాడాలా సార్? మాట్లాడతారా? థ్యాంక్ యూ సార్. ఎస్ మస్తానీ గారు. Hi sir, good evening. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం, వెల్కమ్ మేడం.